నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో మంగళవారం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విస్తృతంగా పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని నాతవరం ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా స్థానిక లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సోలార్ గృహాన్ని వారు ప్రారంభించారు. వీటితో పాటు నాతవరం, కృష్ణదేవిపేట, గొలుగొండ మండలాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను వారు లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, ఆయన తన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారని కొనియాడారు. ఇవాళ చెప్పాను నేను. మరి ఇవాళ ఎస్పీ గారు అయితే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక 3 నెలల నుంచి సార్ ఓపెనింగ్ అంటున్నారు. మరి మేడం గారు ఇవాళ వచ్చి ఆమె చేతులకు ఓపెన్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గొలుగొండ 3 స్టేషన్లు కూడా ఇంపార్టెంట్. సార్ నేనేం లేదు, లాండ్ ఆర్డర్ విషయంలో నో ప్రాబ్లం లేదండి, నేను హ్యాపీగా ఉన్నాను. నేను చాలా సంవత్సరాలు బట్టి చూస్తాను, ఎస్ఐఎల్, ఎస్సీ, డిఎస్పీని చూస్తాను. కానీ 2 సంవత్సరాలు లాండ్ ఆర్డర్ మా ఏరియాలో లాండ్ ఆర్డర్ మనకు పర్ఫెక్ట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అయితే ఒక 2 విషయాల్లో మీకు సలహా ఏంటంటే, లాండ్ ఆర్డర్ విషయంలో మేము కామెంట్ చేయను, ఎందుకంటే పర్ఫెక్ట్ నాకు 4 ప్రకారం నేను చేస్తున్నాను. మన నర్సిపల్లి పండగ అయిందమ్మా, అయినప్పుడు 2 లక్షల మంది వచ్చారు పండగకి. 2 లక్షల మంది 2 రోజులు ఉన్నారు మా ఊర్లో. రాత్రి 2 గంటలకి స్టేజ్ ప్రోగ్రాం నడిచి వెళ్ళాను. ఆ రాత్రి కూడా నడిచి వెళ్ళాను. ఎలా ఉంది, ఇంత మంచి జనం ఉన్నారు కదా, ఏమవుతుందో ఏమని. నేను నడుస్తూ ఉంటే ఆడవాళ్ళు పిల్లలతో, చిన్న పిల్లలతో రాత్రి 12 గంటలు ఫ్రీగా తిరుగుతున్నారు. నేను ఆఫ్ చేసి, అమ్మ బాగుందా అంటే, సార్ ఎక్కడ చిన్న గొడవ లేదు సార్, సరదాగా తిరుగుతున్నాం పిల్లలతో. రాత్రి 12:30, 1 గంటకి అంత పర్ఫెక్ట్గా మీ పోలీసు బ్రహ్మాండంగా పనిచేశారు. ఏదేం చదివి నాట్ ఇది మీకు సంతోషం కోసం చెప్పలే, మీ కళ్ళాలు చూశాను కాబట్టి. పోలీస్ మాత్రం ఆ రోజు ఒక చిన్న సంఘటన చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఎస్ఐలు కానీ సిఐలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు. అది ఒక్కలు తప్పించి ఆ ఒక్కల గురించి అక్కడ చెప్తాను, గొలుగొండలో చెప్తాను, ఇక్కడ చెప్పండి. అది స్టేజ్ మీద చెప్తాను, మీ ముందు చెప్తాను. మిగతా ఎస్ఐలు కానీ సిఐలు కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇక తారక్ అయితే నాకు ఉన్నాం అంటే అందరూ ఇష్టమే పోలీసు, అతను అంటే స్పెషల్ గౌరవం నాకు. ఎందుకంటే ఎస్ఐ గారు, నాతో ఎస్ఐ గారు డ్యూటీ ఎంత చేస్తాడో పబ్లిక్ అవేర్నెస్ కూడా తీసుకొస్తారు సార్. పిల్లలందరినీ మోటివేట్ చేసి వాలీబాల్ ఆడించడం, స్పోర్ట్స్ మీట్స్ పెట్టడం, వాళ్ళందరినీ స్పోర్ట్స్ మీట్ పంపించడం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయంటే బుక్స్ ఇవ్వడం, చదివించడం, ఎగ్జామ్స్ పంపించడం, ఇవన్నీ చేస్తున్నారు సార్. ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? నేను ఒక కేడీపేటలో స్పోర్ట్స్ మీట్ పెట్టాడు, ఇదేంటి